ప్రియమైన మిత్రులారా, ఈనాడు వీడియోలో పెరటితోట, మిద్దెతోట, వర్షాకాలం అనే అంశం గురించి మాట్లాడుకుందాం. ముసురు అంటే చిన్నగా సన్నగా వాన నిరంతరం 3-4 రోజులు పడడం అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుత కాలంలో మనం ముసురు తక్కువగా చూస్తున్నాం. పడితే ఒక్కసారి కొద్ది సమయంలో ధారాళంగా పచ్చిగా నిజంగా మాట్లాడాలంటే కుమ్మరించినట్టు దంచికొట్టుడు పద్ధతిలో కురుస్తోంది వాన. ముసురు పద్ధతిలో వాన పడితే మనం పెట్టిన కొమ్మలు, విత్తనాలు సులభంగా తప్పకుండా బతుకుతాయి. ఈ కొమ్మలు చూశారు కదా, మా ఇంటి ముందర నందివర్ధనం ముసురు సమయంలో పాతాను. పెద్ద పెద్ద కొమ్మలు, ఆకులు తీయకుండానే పాతాను. సాధారణంగా కొమ్మల ద్వారా మొక్క పెంచుకోవాలంటే పెద్దవి కాకుండా చిన్నవి ఆకులు తీసి ఎండ తగలకుండా నీడలో మట్టిలో పాతాలి. ముసురు మహిమ, ఆకులు కూడా వాడలేదు, మొక్క బతికింది. వానాకాలం కోసం మన పనులు వేసవికాలంలోనే మొదలు పెట్టాలి. పెద్ద పెద్ద వేప చెట్లు వంటి వాటిని కొమ్మలు ప్రూన్ చేసుకోవడం, కొమ్మలతో ఆకులు వస్తాయి కదా, వాటిని ఎండబెట్టి గార్డెనింగ్ కోసం వాడుకోవడం లేదా దాచుకోవడం. ఇవి వానాకాలం రావడం కంటే ముందు చేసుకోవాలి. శుభ్రపరచుకోవడం వేసవికాలంలో సులువు. ముఖ్యంగా పొద్దున్నే చల్లని సమయంలో తోటను మనకు కావాల్సి వచ్చినట్టు అమర్చుకోవడం, ఎక్కడా తుక్కు లేకుండా శుభ్రంగా తుడుచుకోవడం, తూములు శుభ్రం చేసుకోవడం మొదలైనవి సరిచూసుకోవడం వానలు రావడం కంటే ముందే చూసుకోవాలి. కంపోస్టు ఎండాకాలం వేగంగా తయారవుతుంది. పెద్ద పెద్ద కొమ్మలు పందిళ్లుగా, చిన్న చిన్న ముక్కలను కుండీలలో మట్టిలో గుచ్చేస్తే అవి ఎరువైపోతాయి. చినుకులు మొదలయ్యాక లేదా మనం మొక్కలకు నీళ్లు పోస్తున్నప్పుడు ఆ చల్లదనానికి వేడిగా ఉన్న మొక్కకు విత్తనాలు తయారైనవి ఉంటే చిన్న శబ్దం చేస్తూ వెదజల్లబడతాయి. అందుకే విత్తనాలు తయారవ్వడం గమనిస్తే వాటిని చిన్న డబ్బాలో లేదా ఏదైనా కవర్లో భద్రపరుచుకోవాలి. అలా పడిపోయిన విత్తనాలు కుండీలో లేదా గోడల సందుల్లో, నేల మీద ఏదైనా పగుళ్ల లాంటివి ఉంటే అక్కడ చేరిపోతాయి. ఇలా పగుళ్లల్లో చేరిన విత్తనాలు అక్కడ కాస్త మట్టి ఉంటే చాలు, వాన పడంగానే మొలకలు వచ్చేస్తాయి. చిన్న మొక్కే అనుకుంటే ఆ పనులు ఈ పనులు మళ్ళీ మనం చూసే లోపల అది పెద్దదైపోతుంది. మనం మర్చిపోతుంటాం కూడా. ఈ లోపల అది పెరుగుతుంది. మెల్లగా పెరుగుతూ తనతో పాటు పగుళ్లను కూడా పెంచుతుంది. పగుళ్ళు వెడల్పు అవుతాయి. దానికి సమీపంలో వాటర్ పైపు లేదా డ్రైనేజ్ పైపు ఉంటే వాటికి బీటలు పడడం లేదా నొక్కుకుపోవడం జరుగుతుంటుంది. అందుకనే పగుళ్లల్లో చిన్న మొక్క కనపడంగానే తీసేయాలి. అలాగే వానాకాలంలో గోడలకు నాచు వంటివి పట్టవచ్చు. అందుకనే రంగులు వేయించుకోవడం వంటివి వేసవికాలంలో పూర్తి చేయాలి. అప్పుడు గోడలు పాడవవు. వానాకాలం మనను వేధించేవి రకరకాల పురుగులు. తోటలో పనిచేయడం మొదలుపెట్టాక మనకు రకరకాల పురుగులు పరిచయం అవుతుంటాయి. అన్ని రకాల పురుగులు చూసి కంగారు పడిపోకండి. పురుగులు వచ్చాయంటే అర్థం మీరు జీవ వైవిధ్యాన్ని పోషిస్తున్నట్టు, కాపాడుతున్నట్టు అని తెలుసుకోండి. చెట్టుని, పండును పాడు చేయకుండా వేప నూనె వంటివి జల్లడం, ఆగ్నేయాస్త్రం వంటివి ప్రతివారం ఒకసారి మొక్కల చుట్టూ జల్లుతూ రక్షించుకోండి. గోమూత్రం పలుచగా చేసి చల్లినా పురుగులు దూరంగా వెళ్ళిపోతాయి. నా మిద్దె తోటలో వానాకాలంలో మొక్కలు ఎక్కువగా పోగొట్టుకున్నాను. ఎలాగంటారా? వాన పడుతుందేమోనని నీళ్లు పోయకపోయేసరికి వాన పడకపోవడం, పడినా 2-3 చినుకులు పడి వరుసగా 4-5 రోజులు ఇలా జరిగి మొక్కలు నీరసించిపోవడం. అంతేకాదు, వరుసగా వానలు పడినప్పుడు కుండీలు నిండిపోయి నేను ఆ నీళ్లు త్వరగా తీయకపోవడం వల్ల కూడా మొక్కలు పోయాయి. 4-5 రోజుల వరకు కూడా మొక్కను బట్టి పర్వాలేదు. వారం 10 రోజులు నీళ్లల్లో మొక్క అలా ఉండిపోతే మొక్క నిలవదు, మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది. సన్నని వాన నిరంతరంగా పడినప్పుడు నేల వాన నీటిని పీల్చుకొని మెత్తబడుతోంది. అదే ఒలకబోసినట్టు వాన పడితే
వాన తర్వాత నేల గట్టిపడి అసలు వాన పడినట్టు ఉండడం లేదు. ఇసుక రాళ్ళు పైకి తేలుతున్నాయి. వర్షం పడిన సమయంలో మొక్కలకు ఫర్టిలైజర్గా ద్రవ పదార్థాల కంటే ఘన పదార్థాలను ఇస్తే వృధాను అరికట్టవచ్చు. మీ వంటింటి కూరగాయల వ్యర్థాలను, కూరచెక్కులను రోజుకు ఒక కుండీలో, ఒక మొక్కలో వేసి మట్టి కప్పేస్తే మనం రోజూ నీళ్లు పోసినప్పుడు దాని రసాన్ని మొక్కలు పీల్చుకుంటాయి, బాగా పెరుగుతాయి. కొద్దిగా ఓపిక తెచ్చుకుని ఈ పనిని చేయవలసి ఉంటుంది. మట్టి మిశ్రమంలో కలిపే ఘనజీవామృతం నీళ్లు వాన నీళ్లు పడినప్పుడు బాగా పనిచేస్తుంది. మీకు కొబ్బరి చెట్టు ఉంటే అడపాదడపా వచ్చే కొబ్బరి మట్టలను కాస్త చిన్నవి చేసి కుండీలలో గుచ్చితే అవి వానకు నాని త్వరగా ఎరువుగా మారిపోతాయి. కొబ్బరి చెట్టు మన ఇంట్లో ఉంటే దాని నుండి వచ్చే అనేక భాగాలను నేను ఎలా వాడుతున్నానో వచ్చే వీడియోలో చూపించబోతున్నాను. మామిడి చెట్టు ఉన్నవాళ్ళు ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ప్రూనింగ్ చేసుకుని పెట్టుకోవాలి. నేడు మారిన పరిస్థితులలో వేసవికి వర్షాకాలానికి పెద్ద తేడా ఉండడం లేదు. వేసవిలోనూ వానలు వస్తున్నాయి, వర్షాకాలంలోనూ నెత్తిన మాడే ఎండలు కాస్తున్నాయి. ఒకటే తేడా, వేసవిలో సూర్యకిరణాలు సూటిగా పడితే వర్షాకాలంలో ఏటవాలుగా కిరణాలు పడుతున్నాయి. మిద్దె తోటలో పనిచేస్తుంటే సూర్యగమనం అంటే సూర్యుని మూమెంట్ ఉత్తరాయణమా, ఉత్తర దిశగా కదులుతున్నాడా లేదా దక్షిణ దిక్కుగా కదులుతున్నాడా అనేది ప్రకృతిని అర్థం చేసుకోవడం అనేది బాగా తెలుస్తోంది. మూడు కాలాల్లోనూ అంటే వేసవి, వాన, చలికాలం వాటి సంధికాలాలు. మిద్దె తోటలో ఉండే సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ఈ సమస్యల నుండి మనని కాపాడేది షేడ్ నెట్. షేడ్ నెట్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. కొన్ని మిద్దె తోటలలో 7-8 గంటల పైనే ఎండ వస్తుంది. అలాంటి వారు షేడ్ నెట్ని ఎప్పుడు ఉంచుకోవచ్చు. కాలాన్ని బట్టి షేడ్ నెట్ తీస్తుంటారు. ఆ అవసరం మనకి ఎండ 7-8 గంటలు ఉంటే తీయవలసిన అవసరం ఉండదు. నాకు తెలిసిన ఈ 4 మాటలు మీకు చెప్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నది తిరుమల దేవి. నమస్కారములు మిత్రులారా. జై భారత్ మాత, జై జై భారత్ మాత.